బిల్డింగ్స్ ఇంకా బ్రిడ్జెస్లో క్రాక్స్ రావడం చాలా నార్మల్. కానీ ఇమాజిన్ చేయండి, ఆ క్రాక్స్ని మనం రిపేర్ చేయకుండానే అవే క్లోజ్ అయిపోతే. ఇది ఫ్యాంటసీ కాదు, ఇప్పటికే డెవలప్ అయిన రియల్ టెక్నాలజీ. కాంక్రీట్ అంటే చాలా స్ట్రాంగ్ మెటీరియల్, కానీ పర్ఫెక్ట్ కాదు. టైం పాస్ అయ్యే కొద్దీ స్మాల్ క్రాక్స్ వస్తాయి, వాటర్ లోపలికి వెళ్తుంది, స్టీల్ రాడ్స్ కూడా రస్ట్ అవుతాయి. ఇప్పటి వరకు మనమేం చేసామంటే క్రాక్స్ కనిపిస్తే రిపేర్ చేసాం, మెయింటెనెన్స్ కూడా చేయించాం. కానీ ఇక్కడే సైంటిస్ట్స్ ఒక థాట్ పెట్టారు, మనం రిపేర్ చేయకుండానే మెటీరియల్ ఇట్ సెల్ఫ్ రిపేర్ అయితే ఎలా ఉంటుంది అని. అక్కడి నుండి వచ్చిన ఐడియాయే సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ కాన్సెప్ట్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, కాంక్రీట్ మిక్స్ చేసేటప్పుడే స్పెషల్ బ్యాక్టీరియా స్పోర్స్ యాడ్ చేస్తారు. వాటికి కాల్షియం బేస్డ్ ఫుడ్ కూడా ఇస్తారు. నార్మల్ కండిషన్స్లో బ్యాక్టీరియా స్లీప్ మోడ్లో ఉంటుంది, కానీ ఎప్పుడైతే క్రాక్ వస్తుందో రెయిన్ వాటర్ లేదా మాయిశ్చర్ లోపలికి వెళ్తున్నప్పుడు బ్యాక్టీరియా యాక్టివేట్ అవుతుంది. బ్యాక్టీరియా కాల్షియం కాంపౌండ్ యూజ్ చేసి లైమ్ స్టోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ లైమ్ స్టోన్ క్రాక్ని ఫిల్ చేస్తుంది. క్రాక్ క్లోజ్ అవుతుంది, స్ట్రక్చర్ తిరిగి స్ట్రాంగ్ అవుతుంది. సో ఫైనల్గా వాటర్ వస్తే బ్యాక్టీరియా యాక్టివేట్ అయ్యి ఆ బ్యాక్టీరియా క్రాక్ని లైమ్ స్టోన్తో ఫిల్ చేస్తుంది. ఇదేం కొత్త ఇన్వెన్షన్ కాదు. ఐడియా డికేడ్స్ బ్యాక్ 1990s నుంచే ఉంది. ల్యాబ్స్లో రీసెర్చ్ చాలా కాలం జరిగింది. రీసెంట్ ఇయర్స్లో టెస్టింగ్ ప్లస్ రియల్ యూసేజ్ స్టార్ట్ అయింది. ఇఫ్ ఈ టెక్నాలజీ గ్రో అయితే రోడ్స్ లాంగ్ లాస్టింగ్ అవుతాయి, మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది, రిమోట్ ఏరియాస్లో సేఫ్టీ కూడా పెరుగుతుంది. బట్ ఇక్కడ లిమిటేషన్స్ ఏంటంటే, ఈ కాన్సెప్ట్ బిగ్ క్రాక్స్ని ఫిక్స్ చేయలేదు, ఇంకా ఫుల్ గ్లోబల్ యూసేజ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది సపోర్ట్ టెక్నాలజీ మాత్రమే, రీప్లేస్మెంట్ కాదు. సో ఫైనల్గా సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ అంటే బిల్డింగ్ని పర్ఫెక్ట్ చేయడం కాదు, కానీ స్మాల్ డ్యామేజ్ని ఎర్లీ స్టేజ్లోనే కంట్రోల్ చేసి స్ట్రక్చర్ లైఫ్ని పెంచడం. ఇంకా ఇలాంటి రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్సెప్ట్స్ కోసం ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.